వడమాలపేటలో పార్క్ ను ప్రారంభించిన మంత్రి రోజా మేడారం మహాజాతర పోస్టర్ ని ఆవిష్కరించిన సీఎం రేవంత్. వరికపూడి సెల ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ జనసేన నిరసన. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదు చేశారు. ఫేక్ లెటర్స్ సృష్టించి వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందంటూ కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి సీట్లు ప్రకటించాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేక్ లెటర్లు, సంతకాలు, ఫోర్జరీలు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఇలా ఫేక్ లెటర్లు తయారు చేసి పార్టీల మధ్య వైషమ్యాలు రగిలేలా చేస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య కోరారు. పల్నాడు జిల్లా వరికపూడిశీల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేటలో టీడీపీ జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టును ప్రారంభించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వరకు అనుమతించకుండా పోలీసులు గేట్లు మూసివేయడంతో ప్రధాన రహదారిపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో టీడీపీ జనసేన నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ జనసేన నేతల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ టీడీపీ జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి రోజా. వడమాలపేటలో తుడ పార్క్ ని ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలో ప్రజల హెల్తీ లైఫ్ కోసం తుడ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యువత వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. మరోవైపు పుత్తూరు డిగ్రీ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి రోజా. వాలీబాల్ ఆడి ఆటగాళ్లలో జోష్ పెంచారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన వారికి ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు రోజా. నియోజకవర్గ స్థాయిలో గెలిచే వారికి ప్రభుత్వంతో పాటు రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున బహుమతులు అందజేస్తామన్నారు మంత్రి. సమ్మక్క సారక్కల జాతర నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు సంబంధించిన మేడారం మహాజాతర పోస్టర్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతర పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో ఎలాంటి అలసత్వం కనిపించకూడదని అధికారుల్ని హెచ్చరించారు. స్థానిక పూజారితో మాట్లాడారు సీతక్క.